శారదా మ్యూజిక్ అకాడమీ వారి 20వ వార్షికోత్సవానికి వాగ్గేయకార సంగీత ఉత్సవం అనేటువంటి శీర్షికను ఇప్పటి వరకు జూనియర్ విద్యార్థులు, సీనియర్ విద్యార్థులు అందరూ పాడి వినిపించినటువంటి అనేక మంది వాగ్గేయకారుల సంకీర్తనలన్నీ మనం విన్నాము. చాలా ఆనందంగా అనిపించింది. ఆ తర్వాత ఇప్పుడు సభా కార్యక్రమంలో మన ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులు, ఇందాక చెప్పినట్టు ఆత్మీయ అతిథులు, ప్రఖ్యాత వీణ విద్వాంసులు, సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత, ఉభయ రాష్ట్రాల్లో మొదటిగా అవార్డు తీసుకున్నది వీణకి వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. అయ్యగారి శ్యామసుందరం గారు వారిని వేదిక మీదకి తోడుకొని రావాల్సిందిగా అకాడమీ సభ్యులు వారిని కోరుతున్నాను. జయలక్ష్మి గారు, అక్కయ్య గారు మీరు కూడా రండి. ఇద్దరు ఉంటేనే నిండుగా ఉంటుంది వేదిక మీద. మరి అయ్యా రండి. రామ్మ పుష్పగుచ్చంతో ఆహ్వానం పలుకుతున్నారు. శ్రీకరి అయ్యగారి జయలక్ష్మి గారు, శాంకరి పుష్పగుచ్చంతో ఆహ్వానం పలుకుతుంది అమ్మాయి. తర్వాత మన ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినటువంటి మరొక ముఖ్య ఆత్మీయ అతిథి, తర్వాత మన డాక్టర్ శారద గారికి గురువు గారు, వారిని శ్రీ డివి మోహన్ కృష్ణ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. మోహన్ కృష్ణ గారు వేదిక మీదకి వచ్చిన తర్వాత ముందుగా విద్యార్థులకి జ్ఞాపికల బహూకరణ జరుగుతుంది. ఆ తర్వాత మన ముఖ్య అతిథుల యొక్క సందేశము, వారి యొక్క స్పందన, ఆ తర్వాత అతిథులకి సత్కారం, ఆ తర్వాత వందన సమర్పణ. ఇది కార్యక్రమం నడిచేటువంటి తీరు. దాని తర్వాత ఇందాక మనం అనుకున్నట్టు ఇక్కడ ఈ పూజ అయిన తర్వాత పేట పూజ. తర్వాత శారద గారు కూడా వచ్చి అక్కడ కూర్చుంటారు. మీ యొక్క విద్యార్థుల, సంగీత విద్యార్థుల పేర్లు అక్కడి నుంచే చదవండి, లేకపోతే అక్కడ కూర్చుని చదవండి. ఇప్పుడు విద్యార్థుల యొక్క పేర్లు చదువుతారు. వారు చదివిన వెంటనే పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లల్ని పంపించి ఒక సైడ్ నుంచి ఎంట్రీ, సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత అదర్ సైడ్ నుంచి ఎగ్జిట్ అనమాట. అట్లా పంపించి ఏర్పాటు చేయండి, ఇబ్బంది లేకుండా. ఆద్యజే ఆద్యజే కొంచెం పక్కకు ఉంచు, అలా ఉంచు, పక్కకు ఉంచు. నన్ను మొమెంటోస్ శాంకరి మొమెంటోస్ ఎన్ని మొత్తం ఎన్ని ఉన్నాయి? 38 నేను నిలబడాలిగా, మీరు కూర్చునే ఇవ్వండి. కూర్చోకూడదు. మా ఇల్లు సోహన్ కృష్ణ, నెక్స్ట్ గీతిక, సోహన్ కృష్ణ అండ్ గీతిక, దెన్ రుతికా జీ, విఎన్ తేజల్, వైష్ణవి కే,
షణ్ముఖ పి, శ్రీమతి ఐశ్వర్య, శ్రీమతి సుప్రియ కే, తన్వి జే, తన్వి జే, శ్రీ అనన్య, శ్రీమతి భార్గవి గారు, గౌతమి, ఐశ్వర్య గారు, శ్రీమతి సుప్రియ గారు, శ్రీ అనన్య, శ్రీమతి భార్గవి గారు, గౌతమి, సంస్కృతి రెడ్డి, సరయుడి, కార్తీక కే, సరయు ప్లీజ్. అదితి ఎస్, కార్తీక కే, యుక్తా టీ, ప్రద్యుమ్న, అనికా జే, అనిక, ఆద్య, ఆదిత్య ఎస్, ఆద్య,
ఆదిత్య శ్రీమతి అమృత ఏ అక్షయ బి అక్షయ బి కే శ్రీకరి శ్రీనిధి శ్రీనిధి పి శ్రీమతి లావణ్యశ్రీ శ్రీమతి లావణ్యశ్రీ శ్రావ్య రెడ్డి మోక్ష రెడ్డి సాన్విశ్రీ విజయిత గారు శ్రీమతి విజయిత గారు కూర్చోండి మేడం. హన్సిని హన్సిని శ్రీమతి కౌశాంబి శ్రీమతి లలిత తాక్షి రిందా మాళవిక కుప్ప విజయశాంకరి విద్యార్థులకి జ్ఞాపికలు ప్రశంసా పత్రాల బహూకరణ పూర్తయింది. ఇప్పుడు మన పెద్దలు మనకి ముఖ్య ఆత్మీయ అతిథులుగా విచ్చేసినటువంటి వారి యొక్క సంక్షిప్త స్పందన, వారి యొక్క సందేశాన్ని విందాం. ముందుగా శ్రీ అయ్యగారి శ్యామసుందరం గారు. ఈనాడు చాలా సంతోషంగా ఉంది.
శ్రీమతి శారదా కుప్ప నిర్వహణలో, సారథ్యంలో అద్భుతమైన కార్యక్రమం జరిగింది ఇక్కడ, వాగ్గేయకార సంగీతోత్సవం. అందులో నేను ముఖ్యంగా సంతోషించిన విషయం ఏంటంటే, అందరి వాగ్గేయకారులతో పాటు బాలమురళి గారిని కూడా వాగ్గేయకారులుగా చూపించారు. అందుకు నేను సంతోషిస్తున్నా. ముందు ఇదేంటంటే, ముందు ముందు తరాలకి, అంటే ఇప్పుడు పాడుతున్న పిల్లలకి ఆ వాగ్గేయకారులందరితో పాటు వీరు కూడా ఉన్నారు, వారికి వీరు ఏమాత్రం తీసిపోరు అని చెప్పి అని వాళ్ళు ప్రయోగాత్మకంగా చక్కగా ఇక్కడ కార్యక్రమంలో బాలమురళీకృష్ణ గారి రచనలు కొన్ని పాడి వినిపించారు. అందుకు ముఖ్యంగా ఈ పాడిన విద్యార్థులందరినీ కూడాను అభినందిస్తున్నాను. అలాగే ఆ విద్య చెప్పిన ఆ గురువులను కూడా అభినందిస్తున్నాను. మీకు చప్పట్లు కొట్టడానికి మటుకు ఒక క్లాసు పెట్టాలి, అవి ఎవరూ పెట్టలేదు. లాభం లేదు. మేం పాడేటప్పుడు తాళం కొట్టకపోతే మీకు ఆ పాట ఎక్కదు. అలాగే మీరు కూడా సరిగ్గా చప్పట్లు కొట్టకపోతే ఆ కార్యక్రమం రక్తి కట్టదు. ప్రతి ఐటమ్కి మిమ్మల్ని బతిమాలడం ఏంటి, చప్పట్లు కొట్టండి అని. ఎప్పుడైతే పిల్లకి సంగీతం నేర్పిస్తున్నామో వాళ్ళతో పాటు మనం కూడా తాళం కొడుతూనే ఉండాలి. ఆ రెండు చేతులు కలిపి మేము వేస్తే అది తాళం అయింది, మీరు కొడితే చప్పట్లయింది. ఆహా, అది అది ఆ చప్పట్లతోటే పిల్లలకి ఒక స్ఫూర్తిగా ఉండి, నేను ఆ రోజున పాడాను, ఎంతోమంది వచ్చారు, వచ్చిన వాళ్ళందరూ నిద్రపోకుండా హాయిగా చప్పట్లు కొట్టారు అని చెప్పి అని పిల్లలు గుర్తుపెట్టుకుంటారు. ముఖ్యంగా ఈ విషయంలో ఈ పేరెంట్స్ని అభినందిస్తున్నాను. మీరు చాలా వ్యయ ప్రయాసాలకి వచ్చి మీరు డబ్బు ఖర్చు పెట్టి, మీ టైము ఖర్చు పెట్టి, మీ మనసుని ఖర్చు పెట్టి మా సంగీతాన్ని మీరు ప్రోత్సహిస్తున్నందుకు మా సంగీతం విద్యార్థులందరి తరపున మిమ్మల్ని అభినందిస్తున్నాను. మీరు లేకపోతే పిల్లలకి సంగీతం ఎలా వస్తుంది? పిల్లలు ఏదో పాడుతున్నారు అని చెప్పి అనుకోకుండా వాళ్ళు ఏం పాడుతున్నారో మీరు చూసే ఏకైక సమయం ఇది. వాళ్ళు ఏం నేర్చుకుంటున్నారో మీకు తెలియదు కదా. సామూహికంగా నేర్చుకుంటూ ఉంటారు, వాళ్ళ ఏదో టైంలో వస్తూ ఉంటారు, ఏం పాడుతున్నారో మీకు తెలియదు. వేదిక మీద వాళ్ళు ఎక్కి పాడుతూ ఉంటే దానికి ఎంత ఎనర్జీ కావాలి, మామూలుగా పాడలేరు. ఒక ధైర్యం ఉండాలి ఒక పాట పాడాలంటే. అలాగే తప్పులు లేకుండా చాలా జాగ్రత్తగా, ఎంత చక్కగా, ఎంత సమయస్ఫూర్తితో ఎంత చక్కగా పాడుతున్నారు. నిజంగా పిల్లల్ని అభినందించడానికి పేరెంట్స్ ముందు ఉండాలి ఎప్పుడు. ఈరోజు మీరందరూ ఉన్నారు, ఈ కార్యక్రమం అంతా దిగ్విజయంగా జరిపించారు. అందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. అలాగే మా సీతారామ శర్మ గారు సంగీతానికి కావలసిన భాష, సంగీతంకి కావలసిన మాట, ఆ మాటలు ఎప్పటికప్పుడు సముచితమైన మాటల్ని చక్కటి మాట చెప్తూ పాడుతున్న వాళ్ళందరినీ కూడాను ఎంకరేజ్ చేస్తున్నారు. అందుకు కూడాను నేను చాలా
పెద్ద పెద్ద విద్వాంసులందరూ కూడాను ఇలాంటి వేదికల మీద తయారైన వాళ్ళే. వాళ్ళు ఎంత పెద్ద అయినా కూడా నేను ఆ రోజున ఆ ప్రైజ్ తీసుకున్నాను కదా అని చెప్పి అని ఆ ప్రైజులు మర్చిపోరు. అది నిత్య జీవితంలో ఎప్పుడు గుర్తుంటాయి. అలాగే ఈనాడు ఈ పిల్లల్లో కూడాను ఎంత మంచి విద్వాంసులు తయారవబోతున్నారో మీకు తెలియదు కదా. వారందరికీ కూడాను మంచి భవిష్యత్తు మనందరం కూడా ఆశిద్దాం. బాలమురళీకృష్ణ గారిని పదే పదే గుర్తుంచుకుని వారి కీర్తనల్ని మీరు ప్రచారం చేయవలసిన బాధ్యత మీ మీద ఉంది. మన పక్కనే మోహనకృష్ణ గారు కూర్చుని ఉన్నారు. మోహనకృష్ణ అంటే నేను మోహనకృష్ణ అన్నాను, నేను బాలమురళీకృష్ణ అంటాను. మీకేమైనా అభ్యంతరమా? ఇవాళ బాలమురళీకృష్ణ గారిని మనం తీసుకురాలేము, కానీ వారి పాట కావాలంటే ఇగో ఇలా పక్కకు తిరిగితే చాలు మోహనకృష్ణ గారు ఉన్నారు. మంచి సంగీతాన్ని ప్రేమించండి, మంచి సంగీతాన్ని ఆదరించండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ వేదికకి కృతజ్ఞతలు. మీరు ఒక 2 మాటలు. ఈ ప్రాంగణంలో ఉన్న పెద్దలకు నమస్సులు, పిన్నలకు ఆశీస్సులు. వేదికపై ఉన్న మా తమ్ముడు గారు శ్రీ శర్మ గారు, మాటల మాంత్రికుడు గౌతమ్క జాదూగర్. అలా అని పిచ్చి మాటలు కాదు, సంగీత రంగానికి సంబంధించిన మాటలు చక్కగా చెప్తూ చేస్తారు. ఇక మోహనకృష్ణ అయితే మా అబ్బాయే, పక్కనే గురువు గారు. అందరికీ నమస్కారాలు. శారద గారు, ఈరోజు మీ సదాశయం నెరవేరిందనుకుంటున్నాను. ఎంత బాగా పాడారండి, ఎంత బాగా పాడారో. ఒక సరిగమల స్టేజ్ నుంచి పర్ఫార్మింగ్ ఆర్టిస్ట్గా తీసుకురావడానికి ఆ గురువు తాలూకు అవిరళ కృషి ఉంటుంది. ఆవిడ మనసు పెట్టి చేశారు. అందరూ ఎంత కలర్ఫుల్గా అంటే ఒక పూల గుత్తిలాగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అందరూ వాగ్గేయకాలని ప్రజెంట్ చేసి రంగురంగుల డ్రెస్సులతో పిల్లలు అందరూ పాడుతుంటే అసలు ఇదో పెళ్లి పందిర్లాగా అనిపిస్తుంది. ఇక పిల్లల గురించి సంగీతం అంతా కూడా భక్తితో నిండింది. భక్తి ఉన్న చోట భయం, పాపభీతి ఉంటుంది. పాపభీతి ఉన్న చోట ఎప్పుడు తప్పులు చేయరు. ఆ విధంగా మనకి సంగీతం ఒక క్రమశిక్షణ నేర్పిస్తుంది. ఇంతేకాక త్యాగరాజ స్వామి చెప్పారు, సీతావర సంగీత జ్ఞానము ధాత వ్రాయవలెరా. ఒక్క సంగీత జ్ఞానమే కాదు, సరస్వత జ్ఞానం కానీ ఏ జ్ఞానమైనా సరే మనకి ఆ విధాత నుసిటిని రాస్తేనే ఆ వాగ్దేవి తన కరుణారసాలు మన మీద ప్రసరిస్తుంది. అంటే మీ అందరి దగ్గరికి కూడా ఇళ్ళకి వచ్చి సరస్వతీదేవి తలుపు కొడుతోంది. లోపలికి రమ్మంటారా, పంపించేస్తామా? ఆహ్వానిస్తాం. అలా ఆహ్వానించి సద్గురువు దొరికారు. సద్గురువు దొరికి సమయం దొరికితే సాధన చేస్తే సాధించలేనిది లేదు. సో అందరూ కూడా సమయం మటుకు తిరిగి రాదు, గుర్తుంచుకోండి. ఏదైనా వస్తుంది. ఇప్పుడు 10 రూపాయలు పడిపోతే నెక్స్ట్ కొద్దిసేపు 10 రూపాయలు మనం సంపాదించుకోగలం. కానీ ఈ క్షణం ఇక్కడ ఉన్న వాళ్ళు కదా, ఈ ప్రపంచంలో పుట్టిన ఎవరైనా వెళ్ళిపోతున్న వాళ్ళు ఎవరికి కూడా తిరిగి రాదు. కాబట్టి ఇంతటి సద్గురువు దొరికినప్పుడు చక్కగా నేర్చుకుని సాధన చేసి పైకి వచ్చి మీ అందరూ కూడాను మంచి విద్వాంసులుగా అవ్వాలని మనస్ఫూర్తిగా దీవిస్తూ సెలవు తీసుకుంటాం. ఆది దంపతులు ఇద్దరు కూడా అద్భుతమైనటువంటి వాక్యాలు పలికారు. అక్కయ్య గారు అయితే అసలు సరస్వతీదేవి ఇంటికి వచ్చి తలుపు కొడుతుంటే కాదంటావా, ఊ అంటావా, ఊ అంటావా అన్నట్టుంది. మనం ఊ అనాలా మీరే డిసైడ్ చేసుకోండి. ఇప్పుడు సోదరులు డివి మోహన్ కృష్ణ గారు, అయ్యో కూర్చుని మాట్లాడండి. అందరికీ నమస్కారం. శారదా మ్యూజిక్ అకాడమీ తరఫున డాక్టర్ కుప్పా శారద తన శిష్య బృందంతో ఇవాళ వాగ్గేయకారోత్సవం చేయడం ఎంతో వీణుల విందుగా
ఉంది. దీనికి గురువుగారి కృషి ఎంత కనిపిస్తోందో వాళ్ళ పాటలో, ఆ శిష్యుల పాటలో మనకి బాగా తెలుస్తోంది. ఇక్కడ స్టేజ్ మీద అర్ధనారీశ్వరం వర్ధిల్లుతోంది. ఎవరంటే అయ్యగారి శ్యామ్ సుందర్ గారు, జయలక్ష్మి గారు. వాళ్ళిద్దరినీ సాధారణంగా ఏనాడు విడిగా చూసే ప్రసక్తి ఉండదు. అలా గౌరీ శంకరులకి ప్రతిరూపాలు వాళ్ళిద్దరూ. ఈ ఊళ్ళో ఏ సంగీత కచేరీకి పిలిచినా వాళ్ళు వచ్చి చక్కగా కూర్చుని ఆ పాడేవాళ్ళని అభినందించి ఆశీర్వదించి వెళ్తారు. అంతేకాదు, ఏ రికార్డింగ్లు పంపించినా సరే శ్రద్ధగా విని ప్రతి అంశం దాని గురించి మాట్లాడి, మా లాంటి వాళ్ళందరినీ కూడా చిన్నప్పటి నుంచి చూశారు శ్యామ్ సుందర్ గారు, వారి సతీమణి నన్ను ఇవాళ కూడా చూస్తూనే ఉన్నారు. ఇలాంటి పెద్దవాళ్ళు ఉండి సంతోషిస్తేనే మనం చేసిన కృషికి, మనకి రాబోయే కీర్తికి ఒక సాఫల్యం. ఇది అక్షరాల నిజం. తర్వాత మా సీతారామ శర్మ గారు అయితే, సీతారామ శర్మ, సీతారాముల తత్వం మొత్తం అంతా ఆ కీర్తనలో త్యాగరాజస్వామి, రామదాసు, తూ నరసింహదాసు ఎట్లా చెప్పారో అట్లా ఆ కీర్తనల గురించి చాలా క్లుప్త సుందరంగా వర్ణిస్తూ ఎంతో ఆహ్లాదకరమైన వ్యాఖ్యానంతో మనలందరినీ రంజింపజేశారు. తర్వాత అన్నిట్లకి చాలా దోహదం చేసిన వాళ్ళు ఈ విద్యార్థిని విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు. పెద్దవాళ్ళైతే ఆడవాళ్ళకి వాళ్ళ హస్బెండ్స్, మగవాళ్ళకైతే వాళ్ళ వైఫ్లు. వీళ్ళందరూ కూడా లేకపోతే ఇటువంటి ఉత్సవం కండక్ట్ చేయడం కష్టం. ఎందుకంటే ఒక గురువుగారు విద్య చెప్తారు, ఏదో ఒక అవకాశం కల్పిస్తారు, కానీ ఇంత కార్యక్రమం చేసి ఇంతమందిని పాడించి ఎవరూ అసంతృప్తి చెందకుండా పాడించడం చాలా గొప్ప విశేషం. ఇవాళ ఇంత గొప్ప కార్యక్రమం చేసిన నా శిష్యురాలు డాక్టర్ కుప్పా శారదకి నా మనఃపూర్వక అభినందనలు, ఆశీస్సులు తెలియజేస్తూ ఇంతటి మంచి సభలో నన్ను కూడా పిలిచినందుకు తనకి, అలాగే శారదకి, వాళ్ళ హస్బెండ్, ఆయన సహకారం లేకపోతే శారద కూడా చేయలేదు. అంతేనా శారద? ఆయన శారద హస్బెండ్ పేరు విద్యారణ్య గారు. శారద విద్యకి ఆయన అలంకారం. చాలా సంతోషం, అద్భుతం. నమస్కారం. ఇప్పుడు మన ఆహ్వానాన్ని చేసినటువంటి ముఖ్య ఆత్మీయ అతిథులకి సత్కారం. ముందుగా పెద్దలు శ్రీ అయ్యగారి శ్యామసుందరం గారికి విద్యారణ్య గారు శాలువ మరియు సంస్థ జ్ఞాపికతో వారిని సత్కరిస్తారు. తర్వాత డాక్టర్ కుప్పా శారద గారు అయ్యగారి జయలక్ష్మి గారిని శాలువ మరియు జ్ఞాపికతో సత్కరిస్తారు. తర్వాత శ్రీ విద్యారణ్య గారు మరియు డాక్టర్ శారద గారు ఇద్దరు కలిసి శ్రీ డివి మోహన్ కృష్ణ గారిని, అమ్మ లలిత గారు రండి ప్లీజ్, రండి అమ్మ, రండి రండి రండి.
మరి గురు పత్కారం ఈనాటి కార్యక్రమానికి ఎంతో ఓపికతో సహనంతో సహకారం అందించినటువంటి వాయులీన విద్వాంసులు శ్రీ కంభంపాంటి లక్ష్మీ నరసింహమూర్తి గారు వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే వీళ్ళందరూ కచేరీలకి వాయించేవాళ్ళు, పిల్లలు పాడుతుంటే వాళ్ళ స్థాయి వేరుంటుంది. వాళ్ళకి తగ్గట్టుగా వీళ్ళు పక్కన కూర్చుని వాయిస్తూ ఉండాలి. దానికి చాలా ఓపిక ఉండాలి. అసలు మొహంలో కూడా ఏ విధమైన ఇబ్బంది చూపెట్టుకోకూడదు అనమాట. అంత ఓపిక అందుకు వారికి గట్టిగా చప్పట్లు కొట్టిన ఇందాక అయ్యగారు చెప్పినట్టు తర్వాత చక్కటి మృదంగ సహకారాన్ని అందించినటువంటి విద్వాంసులు శ్రీ బచ్చు జనార్దన్ గారిని వచ్చి సత్కారాన్ని స్వీకరించాల్సిందిగా మనవి. ఇప్పుడు డాక్టర్ శారద గారు. నేను అడిగిన వెంటనే సీతారాం శర్మ గారు ఒప్పుకోవడం నిజంగా ఆ రోజునే మా ప్రోగ్రాం సఫలీకృతం అయిపోయింది. నాకు ఎప్పటి నుంచో డ్రీమ్, వారు మా ప్రోగ్రామ్ని అలాగా రథసారథిలాగా, వారు హనుమంతుడిలాగానే మాకు మొదటి నుంచి కూడా అన్ని యొక్క సూచనలు చేస్తూ చాలా అద్భుతంగా ఇవాళ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇది ఇవాళ మా అందరికీ చాలా బ్లెస్సింగ్. నిజంగా ఆయన అన్నట్లు అందరూ సాక్షాత్ మా గురువు గారు, వారి సతీమణి, అలాగే సాక్షాత్ పార్వతీ పరమేశ్వరులు, అలాగే మా సీతారాం శర్మ గారు మాకు ఎంతో ఆత్మీయులు. సంగీత సభలు అన్నింటిలో కూడా విజయవంతం కావడానికి వారు చాలా ఎంతో దోహదం చేస్తారు, మహాముఖ్యులు. సో వారిని చిరు సత్కారం. దూరం వచ్చి పిల్లల్ని మమ్మల్ని అందరినీ ఆశీర్వదించిన తల్లిదండ్రులందరికీ మనోవారు పాదాభివందనాలు. ఇది ఇవాళ చాలా ట్రాఫిక్ జామ్, ఎన్నో ఆంక్షలు అన్నీ ఉన్నప్పటికీ మీరు ఇంత దూరం వచ్చి ఇంతసేపు పెట్టేశారు. లేట్ అయినప్పటికీ మరోమారు అందరికీ కూడా ఎంతో కృతజ్ఞతలు. చక్కటి డిన్నర్ అది ఉంది, మీరందరూ తప్పకుండా భోంచేసి వెళ్ళాలి. అప్పుడే మన కార్యక్రమం సఫలీకృతం అవుతుంది. ధన్యవాదాలు. మీ అందరికీ ఒక లాస్ట్ విజ్ఞప్తి ఏంటంటే, మీ ఇంట్లో ఏ కార్యక్రమం జరిగినా కైండ్లీ సెలబ్రేట్ ఇట్ విత్ మ్యూజిక్. మీ ఇంట్లో ఒడుగు జరగచ్చు, పెళ్లి జరగచ్చు, వ్రతం జరగచ్చు. మీకు పెద్ద పెద్ద విద్వాంసులనే తీసుకొచ్చి పాడించాలనేటువంటి లెక్కేం లేదండి. చిన్నపిల్లలు పక్కన స్కూల్ పిల్లలు ఉంటే వాళ్ళతో వరవీణ, మృదుపాణి అని గీతమైనా పాడించండి. వాళ్ళకు ఒక ఎంకరేజ్మెంట్ ఉంటుంది. ఒక కిట్ క్యాట్ లేకపోతే ఇంకో క్యాడ్బరీ చాక్లెట్ ఇవ్వండి, వాళ్ళు ఆనందిస్తారు. వాళ్ళకి ఏం డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రోత్సాహం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇవాళ బయట జరుగుతున్నటువంటి విషయాలు గమనిస్తే ఇంకో 10 ఏళ్ల తర్వాత మనం ఒక కచేరీ పెట్టుకోవాలంటే పర్మిషన్ తీసుకోవాల్సిన పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో మనల్ని మనం రక్షించుకోవాలి. కాబట్టి ఇలాంటి యాక్టివిటీస్ చేయాల్సిందిగా నా హృదయపూర్వక విజ్ఞప్తి మీ అందరికీ. ధన్యవాదాలు.